ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే వారు 5 దశాబ్దాలు కేవలం అన్నమయ్య పాట తప్ప వేరే నా జీవితంలో ఏది లేదు అని చెప్పేసి బ్రతికినటువంటి వారు, అంటే వారి తర్వాత తరం ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న నిజంగా చాలా మందికి ఉంటుంది. ఆ ప్రశ్నకి అద్భుతమైనటువంటి సమాధానంగా మీరు మా ముందు కోరుతున్నారు ఈరోజు. ధన్యవాదాలు. నిజంగా చాలా బాగుంది. అండ్ అన్నమయ్య గారు ఒక రకంగా చెప్పుకుంటే నాకు అద్భుతమైనటువంటి విప్లవకారులా కూడా కనపడతా ఉంటారు వారు. అంటే ఆ రోజుల్లోనే అసలు ఎంత అద్భుతమైనటువంటి ఆ సాహిత్యంతో అసలు ప్రజల మధ్య ఉండేటటువంటి అడ్డుగోడలన్నింటినీ కూడా ఆయన భస్మం చేసేసారు. అది ఈ రోజుకు అవసరం. ఈరోజు నిజంగా చాలా అవసరం. ఆ సాహిత్యపు విలువలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన రాసినటువంటి, ఆయన టచ్ చేసిన సబ్జెక్ట్స్ చాలా మందికి ఇంకా తెలియవు. మనం వెంటనే తననానాహి అనుకుంటాం. అలాగే ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడనాతడే హరినెరిగిన వాడు, ఆకడనాతడే హరినెరిగిన వాడు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి. అలాగే ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవము, కొండల రాయడే మా కులదైవము. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ఎన్ని ఘోరాలు చూశారో. అటువంటి కలికాలం ఏమిటి కలికాలం స్వామి? ఈ పంచభూతాలు ఏం చేస్తున్నాయి? ఆకాశం ఎలా భరిస్తోంది ఈ ఘోరాల్ని? నువ్వేం చేస్తున్నావు? తతిగాని పాటు దైవమా విచారించవే, కథలాయ చెప్పనేడు కలికాల మహిమా. తుటుములై భూసురుల తుండెములు మొండెములు, ఇటువలే భూతములు ఎట్టు మోచెనో, అటు బాలుల రొదలు ఆకాశమెట్టోరిచెను, కటకట ఇట్లాయ కలికాల మహిమా. ఆయన ఏం ఘోరాలు చూశాడు, ఇటువంటి కీర్తన రాశాడు అంతే కదా. ఎందుకంటే ఆయన 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. అప్పుడు ఏం జరిగిందో మనం చెప్పుకోకర్ల. వీళ్ళు వచ్చిన వాళ్ళు చేసిన ఘోరాలు, మన దేవాలయాలను నాశనం చేసి, మన గ్రంథాలను తగలబెట్టి, ఆడవాళ్ళని పిల్లల్ని గోహత్యలు, వాటిని ఉద్దేశించి రాసినటువంటి కీర్తన ఇది. తలలు బట్టి ఈడువగా తల్లులు బిడ్డల వేయ తలపెట్టుండెను అంతర్యామికి. అంటే ఆ ఘోరం చూడండి. తలకాయలు నరికేసి ఆడవాళ్ళని రోడ్డు మీద లాగేసి చిన్నపిల్లల్ని వాళ్ళు ఎదుర్కొండే చంపేసి, ఇటువంటి ఘోరాలు ఎలా ఓర్చుకుంటున్నావు స్వామి? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ పంచభూతాలు ఏం చేస్తున్నాయి? ఆకాశం ఎలా భరిస్తోంది? ఈ భూమి ఎలా భరిస్తోంది? ఇలాంటి కీర్తనలు కూడా చాలా ఉన్నాయి. ఆయన జీవితంలో కూడా ఎన్నో మహత్యాలు అదేవిధంగా. ఎందుకంటే మనకి ఆయన చరిత్రలోనే ఉంది. ఆయన సాళవ నరసింహరాయలు చెరసాల్లో వేసి నా మీద కీర్తన రాయకపోతే ఎలాగా అని చెప్పి, నా స్థలంలో ఉన్నావు కదా అంటే, నేను నీ స్థలంలోనే స్వామివారి మీద కీర్తన రాస్తాను. అవును. చెరసాల్లో పడేశాడు, నా చిత్రహింసలు పెట్టారు. అప్పుడు 2 సంకీర్తనలు రాసినట్టుగా మనకి చరిత్రలో ఉన్నది. నీ దాసుల భంగములు నీవు చూతువా అనొకటి. ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆ పాటలో ఉంటుంది, సంఖ్యల బెట్టిన వేళ చంపబిలిచిన వేళ అంకిలిగా అప్పుల వారాగిన వేళ వెంకటేశు నామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొరలిన మరి లేదు తెరగు వాకటి వేళల అలపైన వేళలను అని సంఖ్యలు దిగిపోయాయి. ఆయన వచ్చి కాళ్ళ మీద పడిపోయి మహాత్మ అపరాధం అయిపోయిందని. ఆ తర్వాత మొత్తం రాగిరేకుల మీద ఇవన్నీ మనకి సినిమాలో, అంటే సినిమాలో ఆ పాట ఏదో కొంచెం డ్రమాటిక్ గా ఉండడం కోసం పాదనేత్రాలు అవి పెట్టారు, కానీ
ఒరిజినల్గా ఉన్నట్టు 2 పాటలు ఇవి. ఓకే ఓకే. ఇలాగే నాటికి నాడు కొత్త, నేటికి నేడు కొత్త, నాటకపు దైవమువు నమో నమో, నాటికి నాడు కొత్త అని ఒక కీర్తన ఉంది. సిరుల రుక్మాంగదు చేతి కత్తి ధార తొల్లి, వరుస ధర్మాంగదుపై వరమాలాయ, హరి నీ కృప కలిమిని అట్లనే అరులచే కరి ఖడ్గధారణకు కలువదండాయ అని రాశారు. ఆయన ఏ మహిమ జరిగిందో ఆయన జీవితంలో. శత్రువులు వేసిన కత్తి నాకు మాలే పడింది అని రాశారు. అంటే ఆయన ప్రతిరోజు ఆయన ఏమి చూస్తే, ఆయన ఎక్స్పీరియన్స్ ద్వారా తప్ప అనుభవంతో మాత్రమే రాయగలుగుతారు. ఆయన ఏది చూస్తే, ఏమి అనిపిస్తే, దేని గురించి ఆలోచిస్తే అలా ఒక కీర్తన. అలా ఇది ఇప్పుడు ఇందాక, సో గోయింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ క్వశ్చన్, సమాజంలో జరుగుతున్న అన్యాయం, కులమతం పేరు మీద ఒక ఏమంటారు, అప్పుడు జరుగుతున్న రప్చర్, ఒక స్ప్లిట్, ఒక కాన్ఫ్లిక్ట్, వాటిని ఉద్దేశించి అందుకే రాశారు. ఫైనల్గా దానికి కారణం ఏంటంటే మనుషులకి ఆత్మజ్ఞానం లేకపోవడం. అది ఆయన సంగీతంలో ఆత్మజ్ఞానం ఎంత అద్భుతంగా ఉంటుంది. భగవద్గీత సారం అదే. నేను నిజంగా నిత్యుడు దేహములు అనిత్యాలు, ఎవరు చెప్తారు, నిత్యుడు దేహములు అనిత్యాలు, ఈ హలన మనస ఇది మరువకు మీ దేహి నిత్యుడు, గుదిపాత చీరమాని కొత్త చీర కట్టినట్టు, ముదిమేను మాని దేహి ముగిమేను కొత్త కొత్త మేను మోచు, అదన చంపగలేవు ఆయుధం ములీతని, కదిసి అగ్నియు నీరు గాలియు చంపగలేవు దేహి నిత్యుడు. ఆత్మ నిత్యం, శరీరం అనిత్యం. మనం పాట బట్టలు చిరిగిపోయిన బట్ట తిరిగి పడేసినట్టు ఈ శరీరం అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతుంది ఆత్మ. ఆత్మకి ఏముంది? వాట్ క్యాస్ట్ ఈజ్ యువర్ సోల్, వాట్ రిలీజన్ ఈజ్ యువర్ సోల్. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మనం మేము ఇంట్లో పుట్టాము, లేకపోతే మాకు ఈ హోదా ఉంది, వీటిని పట్టుకొని మనం ఒక అజ్ఞానం, అది దాని మీద మళ్ళీ ఇంకా ఘోరం. ఇప్పుడు ఈ కన్వర్షన్స్ ఏమిటో